బాగీ 4 సినిమా చూసాక నా ఫీలింగ్స్. సినిమా చూస్తున్నప్పుడు, సినిమా చూసేశాక. ఏముంది, నిజంగా ఎక్కడా లేని దరిద్రం అంతా ఈ సినిమాలోనే ఉంది. ఏ మూవీలోనైనా ఎవడో ఒకడికి క్లారిటీ ఉండదు, ఈ సినిమాలో ఎవడికి క్లారిటీ ఉండదు. అంటే అన్నా అంటాడు కానీ టైగర్ భయ్య బాగా సీక్వెల్ తీయాలంతే, అందులో మనం ఏం తీసినా పర్లేదు. అదే టైగర్ అన్న లాజిక్. ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే అంటే స్పాయిలర్స్ ఉంటాయన్నమాట. నా పిచ్చి కానీ మీరెందుకు చూస్తారు చెప్పండి. ఒక నేవీ డిఫెన్స్ ఆఫీసర్కి కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలో నుంచి బయటకు వస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి తనతో పాటు చనిపోయిందని బాధలో తనని మర్చిపోలేక ఇంకా బాధపడుతూ ఉంటాడన్నమాట. తన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం అసలు తను లేదని, తనదంతా ఒక భ్రమని చెప్తూ ఉంటారు. అదే మన మహేష్ భయ్య 1 నేనొక్కడనే ఉంది కదా, అదే 144 పిక్సెల్లో చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో మన టైగర్ భయ్యకి నిజం తెలుస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి చనిపోలేదని, ఎవరో తన ఐడెంటిటీనే లేకుండా చేస్తున్నారని. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన మూమెంట్ నుంచి దీని అమ్మ జీవితం అని అనుకొని మూమెంట్ ఉండదు భయ్య. సెకండ్ హాఫ్ వరకు నెట్టుకొచ్చేసిన మనకి అప్పుడు కనిపిస్తాడు మన పెద్ద మటన్ కొట్టు మస్తాన్ భయ్య సంజయ్ దత్. మనోడికి ఆ ఏజ్లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అదే దరిద్రం అంటే మనోడి లవరు సేమ్ ఇప్పుడు మన టైగర్ భయ్య లవ్ చేస్తున్నాడు కదా, ఆ అమ్మాయిలానే ఉంటుంది. సినిమాలో మటన్ భయ్య ఏమో ఒక రోమియో, ఆ హీరోయిన్ ఏమో ఒక జూలియట్. ఆ మేడం చనిపోయిన తర్వాత ఈ మేడం ఆ మేడంలో ఉండడంతో ఎత్తుకొని వచ్చేస్తాడనమాట. ఎత్తుకొచ్చిన పాప ఏమైనా తక్కువ తిందా? లేదు, మా టైగర్ భయ్య నా కోసం వస్తాడు, 1 ఇయర్లో కానీ నన్ను మర్చిపోతే ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటానని ఒక పందెం కాస్తుంది. దానికోసం మన మటన్ భయ్య ఇన్ని చేస్తాడనమాట. అదే సినిమా. క్లైమాక్స్ తర్వాత నా పొజిషన్ ఏంటంటే యాతన, నరక యాతన, నేను చచ్చిపోకూడదు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే లేవు, అస్సలు లేవు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మొత్తం ఈ సినిమాయే పెద్ద నెగిటివ్. కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉండదు, మ్యాథ్స్ ఉండదు, అసలు సబ్జెక్టే ఉండదు. ఎవరో చెప్పినట్టు కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. డైరెక్టర్ భయ్య సినిమా చూశాక నాకు ఒక డౌట్, ఏమనుకోకే, హైవే మీద లారీతో గుద్దితే రైల్వే పట్టాల మీదకి కార్ ఎలా వచ్చిందంటావు? స్టార్టింగ్ సీనే అది పెడితే జనాలు జడుచుకోరా? ఇంకా టైగర్ భయ్య షర్ట్ ఎప్పుడు ఇప్పేద్దామా అని చూస్తూ ఉంటాడు. స్టోరీ లేకపోయినా పర్లేదు, 6 ప్యాక్స్ చూపిస్తే చాలు. ఈ సంజయ్ దత్ గారు ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు చేశారో ఆయనకైనా క్లారిటీ ఉందో లేదో మనకైతే అర్థం కాదు. రాత్రంతా యానిమల్, పొద్దున్న మార్కో, అప్పుడెప్పుడో 1 నేనొక్కడనే చూసి సినిమా తీసేశాడు భయ్య. వెర్డిక్ట్ అయితే మాత్రం మెగా డిజాస్టర్. ఇది టైగర్ భయ్య రివెంజ్ మూవీయే, కాకపోతే సంజయ్ దత్ మీద కాదు, ఆడియన్స్ మీద. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు.